మరణాత జీవాహారమును ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. మీలో అనేకులు ప్రతిదినము ఈ కార్యక్రమమును వీక్షించు ఉన్నారు. ఈ కార్యక్రమమును బట్టి దేవుని ఆత్మతో మీరు నింపబడి, ఈ వాక్సత్యమును బట్టి దేవుని రూపములోనికి మీరు రూపాంతరము చెంది క్రీస్తు యేసు వారి యొక్క రెండవ రాక కొరకు మీరు సిద్ధపడుతూ ఉన్నారని మేము నమ్ముచు ఉన్నాము. నరుడు తన జీవితంలో ఎన్నో భయములను కలిగిన వానిగా ఉన్నాడు. అందులో ఒక ప్రధానమైన భయము శ్రమతో ముడిపడి ఉన్న భయము. ఈ శ్రమలో నరుడైన వాడు చిక్కినప్పుడు, శోధనలకు అతడు గురి అగుచ్చు ఉన్నప్పుడు, ఆ ఒంటరితనములో అనగా దేవుని వలనైన అవ్వయమును అతడు కలిగి ఉండక, విశ్వాసములో సైతము పరిపక్వతతో నింపబడిన వాడై అనేక పర్యాయములో ఆందోళనతో నిండి ఉండి భయము గుప్పెట్లో జీవించుచున్నవానిగా ఉన్నాడు. అనేక పర్యాయములో ఈ శ్రమను గూర్చిన సరి అయిన అవగాహన లేక దేవుని యొద్ద నుండి సైతము దూరముగా నరుడు వెళ్ళిపోవచ్చు ఉన్నాడు, వెనుకడుగు వేయచ్చు ఉన్నాడు. ఈ ఉదయకాలము నీవు శ్రమ పడుతూ ఉన్నావేమో, ఆ శ్రమ వలనైన భయములో నీవు చిక్కి ఉన్నావేమో, ఆ శ్రమను గూర్చి ఉన్న ఆలోచన అనగా ఆ శ్రమ ఎందువలన అనుమతించబడినదో, ఆ శ్రమ నీ జీవితంలో ఎట్టి మార్పును తీసుకుని రాగలదో నీవు తెలుసుకొనక నీవు నిరసిల్లి నీవు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. This morning I wanted to present you a truth that will triumph over fear in your life and fill you with faith in God. దేవునిలో తిరిగి నీ విశ్వాసము నింపుటకు నీ ముందుకు ఒక సత్యమును తీసుకొని రావాలనుకుంటున్నాను. ఆ సత్యం ఏమిటి అంటే, గాడ్ నోస్ యువర్ సఫరింగ్. నీ శ్రమ ప్రభు ఎరిగిన వాడై ఉన్నాడు. శ్రమ రుచించగలిగినది కాదు. అనేక పర్యాయములు ఈ శ్రమను దేవుని విషయమై మనం ఆలోచన చేసినప్పుడు మన ఆలోచనలో దేవుడు ఈ శ్రమకు అతీతుడుగా మనము తలస్తూ ఉంటాము. ఈ శ్రమకు దూరముగా దేవుడు ఉన్నాడని మనము తలస్తూ ఉంటాము. కానీ బైబిల్ గ్రంథములో మనము చూచుచున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మన ఆలోచనకు అనుగుణముగా లేడు, భిన్నముగా ఉన్నాడు. ఎందుకనగా ఆయన శ్రమ పడిన వానిగా ఉన్నాడు. You know what makes a man to be human is to partake in the suffering of others. And this is exactly what Christ Jesus did through his life, being a human. రావతారునిగా క్రీస్తు యేసు మారినప్పుడు ఆయన ప్రతి మానవ జీవిత అనుభవమును ఆయన కలిగి ఉన్నాడు. నీవు అనుకోవచ్చు, నేను ఒంటరి వాడిని అయిపోయాను, ప్రజలు నన్ను తృణీకరించారని. క్రీస్తును సైతము ఒంటరి చేసి క్రీస్తును తృణీకరించిన వారిని లోకములో మనం చూస్తూ ఉన్నాము. ఆకలి దప్పులతో నీవు అలమటించచ్చు, అయ్యో నా కడుపు నిండిన స్థితిలో నేను మిగిలిపోయి ఉన్నాను, నా ఆర్థిక భారములు, జీవితంలో నేను ఎదుర్కొనుచున్న సంక్షోభములు ఏమీ లేని వానిగా నన్ను మిగిల్చాయని నీవు తలస్తూ ఉన్నావేమో. క్రీస్తు యేసును చూడు, శిలువ మ్రానును ఎక్కినప్పుడు వస్త్రహీనునిగా ఆయన మారిపోయాడు. నీ వలే నా వలే ఆకలి దప్పులను సైతం ఆయన కలిగి ఉన్నాడు. మనలో ఎందరో దుఃఖముతో నిండి ఉన్నవారిగా ఉన్నారు. క్రీస్తు యేసు సైతము దుఃఖించిన వానిగా ఉన్నాడు. మనము విశ్వసించుచున్న మన దేవుడు, మనం ఆధారపడి ఉన్న మన రక్షకుడైన క్రీస్తు యేసు నీ శ్రమను ఎరిగిన వాడై ఉన్నాడు. ఈరోజు క్రీస్తు యేసు నీవు సమీపించడానికి ఒక కారణం ఏమిటంటే నీ శ్రమను ఎరిగిన వాడై ఉన్నాడు. If you wanted to know if there is a reason where you can come back to Christ this morning, and that reason is that God knows your suffering, and because he suffered like you and I, know that he surely does know every pain of yours in your suffering. ఆ శ్రమ వలన నీ కలిగి ఉన్న ప్రతి బాధను ఆయన ఎరిగిన వానిగా ఉన్నాడు. దూరముగా వెళ్ళిపోవద్దు, దేవుని దగ్గరికి రా. ఆ శ్రమలో దేవుని దగ్గరకు వచ్చి నీవు నిలిచి ఉన్నప్పుడు నీ శ్రమను చూచుచున్న ఆ దేవుడు నీకు ఆదరణిచ్చేవాడై ఉన్నాడు, నీకు అభయమును అనుగ్రహింప చేయువాడై ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆ శ్రమలో నుండి నిన్ను విడిపించేవాడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్తలో క్రీస్తు యేసు అంటూ ఉన్నాడు, నా ద్వారా తప్ప మరి ఎవరునో ఏ రీతిగా నేను వారు ఫలించరు అని ప్రభు తెలియచేయించి ఉండగా, నీవు నీ శ్రమ నుండి విడుదల పొందుటకు, ఆ శ్రమలో నీవు ఆదరణతో నింపబడుటకు నీవు క్రీస్తు యేసు దగ్గరికి రావాలి. గాడ్ నోస్ యువర్ సఫరింగ్. నీ శ్రమ క్రీస్తు యేసు ఎరిగి ఉన్నాడని నీవు తెలుసుకుని ధైర్యంతో నీ జీవితాన్ని నింపుకొని
confront the realities of life with boldness. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా శ్రమను నీవు ఎరిగిన వాడవై ఉన్నావని నేను తెలుసుకుని నేను ధైర్యం తెచ్చుకున్నాను. నీ ఆదరణతో నన్ను నింపుము. ఈ శ్రమలో ప్రభువా ఓర్పు సహనముతో నన్ను నింపుము. ఈ శ్రమను ఎదుర్కొని ఈ శ్రమను జయించగలిగిన సామర్థ్యమును నాలో నింపుము. నా కొరకే నీవు శ్రమపడి, నా కొరకే నీవు మరణించి, నా కొరకే నీవు తిరిగి లేచి ఉన్నా తండ్రి, ఆ పునరుద్ధాన మహిమతో నన్ను నింపి ఆదరించి బలపరిచి నడిపించుము. ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మే ద లార్డ్ బ్లెస్ యూ. మరణాత. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముతూ ఉన్నాము. ఈ కార్యక్రమమును అనేకులకు షేర్ చేయండి. ఒకవేళ మా ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయము 7 గంటలకు ఈ కార్యక్రమంను వీక్షించండి. తప్పక మీరు దేవునిలో బలపడతారు. We are not promising things of the world. We are promising things of the word and things from God. వాక్యములో ఉన్న వాగ్దానములను మీ ముందుకు తీసుకుని వచ్చి the promise of eternity, నిత్యత్వమును గూర్చిన వాగ్దానము మీ ముందుకు తీసుకుని వచ్చి వాక్యం వలన మీ జీవితము బలపడవలనని మేము చేయుచున్న ఈ ప్రయత్నమును మీరు అభినందించాలని, మా పనిని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన మూలముగా మీరు బలపరచవలనని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరణాత.